హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లూమెన్స్ అడ్డా. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది కదా, ఫెస్టివల్కి నేను డెకరేషన్ అండ్ దేవుడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. చిన్నప్పుడు చేస్తుండే అండి, ఇలా పిండితో మట్టితో అలా అయితే అది యూజ్ చేసిన ఫెస్టివల్ రోజు చేయకుండా కానీ తయారు చేస్తూ ఉండే. సో ఇప్పుడు యూజ్ అయింది అది మనకు. ఇప్పుడు ఎలాగో తెచ్చుకోలేం కాబట్టి దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రాసెస్లో ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది దేనికి అని అంటే కింద బేస్ కొరకండి. బేస్ కొరకు నేను ఇలా ఒక బాక్స్ ఉంది నా దగ్గర, కలర్ బాక్స్, అదైతే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ షీట్ ఉంది కదండి, నేను చాలా వాటిలో చూపించాను. గ్లిట్టర్ షీట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన గమ్ము ఇవన్నీ పెట్టి పేపర్ ఇవన్నీ పెట్టే కన్నా ఇదొక్కటి మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇందులో గోల్డ్, సిల్వర్, పింక్, గ్రీన్ చాలా కలర్స్ ఉంటాయి. అలా మనం అది షీట్ తీసేసి మనం ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకి ఇంకా పేపర్ తీసుకొని మళ్ళీ గ్లూ పెట్టి అంటించే అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది దీంతో. ఇవైతే బాగా యూజ్ అవుతున్నాయి, తీసుకోండి. మీరు ఏదైనా దీంతో కట్ చేసేసుకోవచ్చు, ఫ్లవర్స్ టైప్ కానీ ఇంకా ఏదైనా. మనం సపరేట్గా డెకరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు దీనికి. సో ఈ షీట్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ బేస్ తయారు చేసుకొని తర్వాత వినాయకుడిని, గణపతిని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. బాక్స్ ర్యాప్ చేసుకున్నాక నా దగ్గర ఈ లేస్ ఉందండి, సో దాంతో అది కూడా స్టిక్ చేసేసుకున్నాను, కొంచెం బాగుంటుంది అనేసి. అలా స్టిక్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు గొడుగు కావాలి కదా, గొడుగు కోసం పేపర్ కట్ చేసుకున్నాను. నేను ఒక క్రాఫ్ట్ సీజర్ కొత్తగా తీసుకొచ్చానండి, ఎలా ఉంటుందో చూద్దామనేసి కట్ చేశాను దాంతో. కానీ చాలా సన్నగా డిజైన్ వస్తుంది, అదేం కనిపించదు యాక్చువల్గా. ఇక్కడ పేపర్ పైన కనిపిస్తుంది కదా మీకు, అలా అదేం కనిపించదు యాక్చువల్గా దీనికి. సో ఇలా ఒక క్లాత్, ఈ క్లాత్ కొంచెం పల్చగా ఉంటే బెటర్ అండి, మన గ్లూతో అంటుతుంది. కొంచెం మందంగా అలా ఉండేదైతే గ్లూతో అంటదు. పేపర్ అయినా తీసుకోవచ్చు, మనం పేపర్తో, కలర్ పేపర్స్ ఉంటాయి కదా, దాంతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ క్లాత్ ఉందని నేను యూజ్ చేశాను, ఈజీగా స్టిక్ అవుతుంది అనేసి. అలా కట్ చేసి నేను చూపించాను కదా, అలా కట్ చేసి ఓవర్లాప్ చేసేస్తే సరిపోతుంది, ఆ షేప్ వచ్చేస్తుంది. ఇంకా దీనిపైన డెకరేషన్ మీ ఇష్టం అండి. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో ఇలా చేసేసాను సింపుల్గా. ఇక్కడ వచ్చేసి స్టిక్ కావాలి కదా అంబ్రెల్లాకి, దానికోసం పేపర్ ఇలా రోల్ చేసేసుకుంటున్నాను. రోల్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో మనం దాన్ని కట్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ అంబ్రెల్లాలో పెట్టేది, ఇది జస్ట్ బేస్ కోసం అండి. ఇప్పుడు ఆ స్టిక్ పెడతాం కదా, అది డైరెక్ట్గా మనం అక్కడ అంటిస్తే ఉండదు, సపోర్ట్ లేకుండా ఉండదు. సో దానికి సపోర్ట్ కోసం ఆ కార్డ్బోర్డ్ లోపల చిన్న అట్ట మాత్రం వేశాను. ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి నేనైతే. సో ఇక్కడ అదే బాక్స్ పైన అయితే మనం బేస్ పైన అయితే కూర్చోబెట్టలేము కదా గణపతిని. సో నేనైతే ఇంకో టేబుల్ లాగా తయారు చేశాను ఐస్ క్రీమ్ స్టిక్స్తో, అవి క్రాఫ్ట్ స్టిక్స్ ఉన్నాయి నా దగ్గర. సో అదైతే అలా బేస్ లాగా చేశాను, దానిపైన ఒక క్లాత్ వేశాను లుక్ కోసం జస్ట్. సో ఆ కింద వాటిని నేనైతే ఏం పెయింట్ చేయలేదు, నేను ఈ క్లాత్ వేయాలి అనుకున్నాను కాబట్టి ఇంకేం చేయలేదు నేను. జస్ట్ నా ఐడియాతో నేను చేశానండి. నెక్స్ట్ వచ్చేసి గణపతిని ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉందండి నా దగ్గర పౌడరు, సో అదైతే తీసుకున్నాను. మీరు ఇది లేకపోతే నార్మల్గా పిండితో, పసుపుతో, అలా పసుపులో బియ్యం పిండి, మైదా పిండి అలా కలిపి అది కూడా చేసుకోవచ్చు. మీరు చాలా వేస్లో చేసుకోవచ్చు. చాక్ పీస్ పౌడర్ చేసి, చాక్ పీసెస్ ఉంటే చాక్ పీస్ పౌడర్ చేసి కూడా కొంచెం లైట్గా వాటర్ కలిపి ఇలా ఇలా రావాలి కదా మనకు రౌండ్గా, అలా పిండిలాగా కలుపుకోవాలి. సో ఇది ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేశాను. మీరైతే ప్రాసెస్ చూసేయండి. ఇక్కడైతే మీకు చూస్తుంటే అర్థమైపోతుందండి. సో నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ.
సో ఫైనల్గా గణపతి అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఉంది. నేను కళ్ళకి లవంగాలు యూస్ చేశాను. యాక్చువల్గా నేను చాలా చిన్నది చేశాను, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న బేస్ని దాన్ని హైట్ని దృష్టిలో ఉంచుకొని నేను చిన్నగా అయితే చేశాను. లేకపోతే డీటెయిల్గా చేయొచ్చు కళ్ళు అవి. ఇది చిన్నగా ఉంది కాబట్టి అంత డీటెయిల్గా ఇవ్వలేదు నేను. ఇక్కడ ఎలుక కూడా కావాలి కాబట్టి అది కూడా చేసి దానికి వచ్చేసి మిరియాలు కళ్ళకి పెట్టేశాను. ఫైనల్గా అయితే ఇలా పెట్టేశానండి. నాకు మొన్న కృష్ణుడి వీడియో చూశారు కదా, అక్కడ కొంచెం కృష్ణుడు పెద్దగా అయింది సెటప్కి. సో నేను అందుకే ఇక్కడ చిన్నగా చేయాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ చేద్దాము అనేసి, గణపతి అంటేనే డెకరేషన్ ఎక్కువ కదా, మండపం అది ఇది. సో నేను అలా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ చేద్దాము అనేసి పేపర్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఫ్లవర్స్ అయితే చేశాను. నేను ఒక 2-3 టైప్స్ ఫ్లవర్స్ అయితే చేశాను. మీకు ఐడియానే ఉండుంటుంది. సింపుల్గానే ఈజీగా ఇది బర్త్డేస్కి అలా చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఫ్యాన్ టైప్ సింపుల్గా చేసేసుకోవచ్చు మనము. అదైతే ఏముండదు అందులో, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి పిన్ చేసేసుకుంటే సరిపోతుంది.
సో చూసారు కదండి, ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది. నేనైతే ఫెస్టివల్కి ఇదే గణపతిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలానే ఇప్పటి వరకు చాలామంది ట్రై చేసే ఉంటారు. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది, మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది కూడా. సో ఇదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీలో ఎవరైనా ట్రై చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.